అందరూ బాగుంది సార్ అని కాబట్టి చెప్పారు. నిజం చెప్పరా ఎవరు? బాగుందా? మీరు అయిపోతుంది కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్టుంది? గుడా? టోటల్గా హాస్టల్ ఎక్స్పీరియన్స్. ఈగలు ఉన్నాయి కదా, దారుణమైన ఈగలు ఉన్నాయి కదా. ఈ ఈగల్లో తినటం అనేది రైట్ థింగా? మనిషికి ఒక 50 ఈగలు వస్తాయి రోజు తింటాం కదా. ఇంకే ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి చెబితే మిగతా వాళ్ళన్నా సరిగ్గా ఉంటారు కాదు. చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? తాలింపన్ను, చికెన్ కర్రీ, అరటిపండు, రాత్రి స్నాక్స్. ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి కదమ్మా. డైరెక్ట్గా మీకేం సంబంధం లేదు, వాళ్ళు పంపిస్తారు. వాళ్ళే పంపిస్తారు కదా. వాటి ప్రకారం ఉండాలి మీరు. ఇది ఒకటి కొంచెం పర్వాలేదు, నీట్గానే ఉన్నట్టు ఉందమ్మా. మరి అదైతే మరీ దారుణంగా ఉంది. అక్కడ పరిస్థితులు చూస్తే ఇవన్నీ అసలు వంటలు చేసేయనా? హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఒకసారి వీడియో కాల్ చేద్దామా? ఏమన్నా చేయండి, ఒకసారి వీడియో కాల్ చేయండి. లేదంటారా? శానిటేషన్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది సార్, వాళ్ళకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, వాళ్ళ గాలి అవి ఈగలు అవి రాకుండా. మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి, ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి బేసిక్గా. ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో. ప్లస్ ఇది వెరీ ఇన్హ్యూమెన్ కండిషన్స్. ఓకే, చూడండి దీని మీద ఈగలు చూస్తే చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటే అనేది మరి తట్టుకోలేనట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి. ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఇవాళ ఏదండి? రేపు వీడియోస్ కాదు, నేనే వస్తాను. రండి మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్లో వస్తాను. ఈ లోపు ఫినిష్ చేసి చూపించండి నాకు. థ్యాంక్ యూ అండి. కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా, ఇది రైసు, సొరకాయ పప్పు అండి. ఇవాళ పాలకూర పప్పు ఏదో చెప్పి అందరూ బాగుంది సార్ అని కాబట్టి చెప్పారు. నిజం చెప్పరా ఎవరు? బాగుందా? మీరు అయిపోతుంది కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్టుంది? గుడా? టోటల్గా హాస్టల్ ఎక్స్పీరియన్స్. ఈగలు ఉన్నాయి కదా, దారుణమైన ఈగలు ఉన్నాయి కదా. ఈ ఈగల్లో తినటం అనేది రైట్ థింగా? మనిషికి ఒక 50 ఈగలు వస్తాయి రోజు తింటాం కదా. ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి చెబితే మిగతా వాళ్ళన్నా సరిగ్గా ఉంటారు కాదు. చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? తాలింపన్ను, చికెన్ కర్రీ, అరటిపండు, రాత్రి స్నాక్స్. ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి కదమ్మా. డైరెక్ట్గా మీకేం సంబంధం లేదు, వాళ్ళు పంపిస్తారు. వాళ్ళే పంపిస్తారు కదా. వాటి ప్రకారం ఉండాలి మీరు.
ఇది ఒకటే కొంచెం పర్వాలేదు, నీట్గానే ఉన్నట్టు ఉందమ్మా. మరి అదైతే మరీ దారుణంగా ఉంది. అక్కడ పరిస్థితులు చూస్తే ఇవన్నీ అసలు వంటలు చేసేయనా? డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. హలో, సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సార్ మీరు ఒకసారి వీడియో కాల్ చేద్దామా? ఏమన్నా చేయండి, ఒకసారి వీడియో కాల్ చేయండి. లేదంటారా? శానిటేషన్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది సార్, వాళ్ళకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, వాళ్ళ గాలి అవి ఈగలు అవి రాకుండా. మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి, ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి బేసిక్గా. ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో, ప్లస్ ఇది వెరీ ఇన్హ్యూమెన్ కండిషన్స్. ఓకే, చూడండి దీని మీద ఈగలు చూస్తే చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటే అనేది మరి తట్టుకోలేనట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి. ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఇవాళ ఏదండి? రేపు వీడియోస్ కాదు, నేనే వస్తాను. రండి, మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్లో వస్తాను. ఈ లోపు ఫినిష్ చేసి చూపించండి నాకు. థ్యాంక్ యూ అండి. కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా, ఇది రైసు, సొరకాయ పప్పు అండి. ఇవాళ పాలకూర పప్పు ఏదో